ప్రైజ్ ది లార్డ్. అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియచేయుచున్నాం. మరి ఒక స్వతంత్ర దినోత్సవము మనము జరుపుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినారు. మనమెంతో ధన్యులమై ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా భారతీయుడు అనేటువంటి వారందరికీ ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీ అందరికీ కూడా మన దేశము, నా దేశము, మై కంట్రీ, ఎలాగైతే చిన్నప్పుడు మనము చదువుకుంటూ ప్రతిజ్ఞ చేశామో, మరి ఆ ప్రతిజ్ఞను జ్ఞాపం చేసుకొనచ్చు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందు అందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనేటువంటి మరి నినాదముతో మనము ఇటు స్వతంత్ర దినోత్సవము జరుపుకొనుట ఎంతో గొప్ప విశేషమై ఉంటున్నది. ఈ సందర్భంగా మరి కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలు, భౌతికమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8:32 దేవుని యొక్క వాక్యము ఇలాగూ సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 32 చాలండి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సందేశము ఈ యొక్క భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన సందేశమును, నిజ సందేశమునకు మించిన సందేశము ఈ భూప్రపంచం మీద ఎవరూ అందించలే. ఎందుకంటే ఆయన నిజమైన బోధకుడు, సత్య మార్గములో నడిచి సత్యాన్ని బోధించిన ఏకైక దైవమానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్వతంత్రులుగా చేయుట కొరకై తన ప్రాణాత్మ దేహములను అర్పించినటువంటి, త్యాగం చేసిన ఏకైక నాయకుడు, నిస్వార్థపరుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. స్వాతంత్రము రాకముందు 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మన యొక్క దేశంలో ప్రజలను కొంతమంది నిస్వార్థపరులు తమ యొక్క స్వార్థం కొరకై వేధించుట, బాధించినది వాస్తవమే, అని అందరూ కాదు. తద్వారా అతి బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మనం కాపాడబడి కొరకు, స్వతంత్రులు కావట కొరకు మన దేశ ప్రజలందరూ కూడా ఐక్యతతో అందరూ కలిసిమెలిసి స్వతంత్రాన్ని సాధించటానికి తమ ప్రాణాలను అర్పించారు. వారి పేర్లన్నీ మీకు తెలుసు. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది. నేటికి 79 సంవత్సరాలు. స్వతంత్రం రాకమునుపు కులమత భేదాలు, వర్ణ భేదాలు, మరో రకమైన భేదాలు ఉండేవి కావు. కలిసికట్టుగా ఐక్యతతో ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం కొరకు అందరూ పోరాడి స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాం మన పితరులైన వారు. ఈరోజు ఇటువంటి స్వతంత్ర దేశాన్ని పరిపాలించేటువంటి నిస్వార్థపరులు ఈరోజు భూమి మీద లేరు. ఉన్నా ఎక్కడో కొద్దిగా పర్సంటేజ్ ఉంటే ఉన్నారు. కానీ ఇప్పుడున్న నాయకత్వము స్వార్థముతో కూడినది. అలనాడు ఏ భేదము లేకుండా స్వతంత్రమునకు ముందు ప్రజలందరూ ఉన్నారు. ఈరోజు నాయకులే
కులమత విభేదాలు తీసుకొచ్చి, మత విభేదాలు తీసుకొచ్చి దౌర్భాగ్యపు నాయకత్వాన్ని వారు మరి ఈనాడు మన దేశం పైన రుద్దుతున్నటువంటి వారు ఉన్నారు. సరి అయిన నాయకుడు ఈ భూమి మీద లేడు, స్వార్థపరులైన వారే. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ స్వతంత్ర దేశాన్ని పరిపాలించుట కొరకై అలాంటి అధికారుల కొరకు ఏం చేయమని చెప్పారంటే, తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనము, 1 తిమోతి 2:1, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. దేవుని యొక్క న్యాయ చట్టము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క న్యాయ ధర్మశాస్త్రము ఏమి తెలియజేస్తుందంటే, రాజుల కొరకు, ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. వారు నిస్వార్థంగా పరిపాలించట కొరకు, కులమత భేదాలు లేకుండా పరిపాలించట కొరకు ప్రార్థన చేయండి అని ఈ పరిశుద్ధ గ్రంథం చాలా సెలవిచ్చింది. నిజమైన చట్టబద్ధమైనటువంటి న్యాయశాస్త్రము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈనాడు ప్రజలు ఎలాగున్నారంటే, తప్పు చేసిన వాడు మనవాడైతే చెయ్యని వాడెవడు అని అంటారే తప్ప, ఏ మావాడేనా, వాడు చేయలేదా? లేకపోతే ఏమంటారు, మరి పరిపాలన ఏంటంటే అక్రమమైనటువంటి పరిపాలన చేసేవారిని చూస్తే వాడు మావాడేగా, మావాడికి ఎట్లయినా చేస్తాడు అని సమర్థించే ప్రజలే కానీ ఈ విధమైనటువంటి ఆ నిస్వార్థమైనటువంటి పరిపాలన కొరకే దేవుణ్ణి ప్రార్థించండి అన్నది ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే. కాబట్టి ఇటువంటి స్వతంత్ర దేశాన్ని పరిపాలించేటువంటి నిజమైన న్యాయమైన నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు పరిపాలించే నాయకులు అన్యాయస్తులు, మత విభేదాలు సృష్టించి ఈ యొక్క గొర్రెలాంటి మనుషులను, చాలామంది క్రైస్తవులే గొర్రెలు అంటున్నారు, మనుషులందరూ గొర్రెలే. ఎందుకంటే ఆ గొర్రెలను ఏం చేస్తుంటే, గొర్రెలు కటికవాడిని నమ్ముచున్నాయి. అలాగే తమ వాడు కటికవాడైనా ఏం పర్వాలే, మావాడే కదా అనేటువంటి అమాయకమైన ప్రజలు గొర్రెలే కదా. కాబట్టి ఇటువంటి ప్రజలు ఈరోజు కళ్ళు తెరవాలి. ఈ 79 సంవత్సరాల స్వతంత్రం మనం ఎలాగ అనుభవిస్తున్నాం? సంపూర్ణమైన స్వతంత్రం మనం పొందుకుంటున్నామా? మరి జనవరి 29 అయితే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, 26. కనుక ఇవన్నీ కూడా మనము ఆలోచించవలసిన విషయం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అనేది యేసుప్రభు చెప్పారు. సత్యము అనేటువంటి మాట గ్రీకులో ఎలుథెరు అని రాయబడింది. ఎలుథెరు అనేటువంటి మాటకు అర్థము, దీని యొక్క అర్థం ఏమంటే విముక్తి కలిగించడం లేదా విముక్తి చేయడం, స్వేచ్ఛను ప్రసాదించడం. ఇది పాపం, చట్టం లేదా మరణం యొక్క బానిసత్వం నుండి విముక్తి సూచిస్తుంది, విముక్తిని సూచిస్తుంది ఈ యొక్క ఎలుథెరు అనేటువంటి గ్రీక్ పదం. ఆధ్యాత్మికమైన విషయాలు మనం గమనిస్తే యేసు ప్రభు ఆ విషయాన్నే ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మనం వేటి నుండి స్వతంత్రులు కావాలి అని మనం ఆలోచించినట్లయితే, ఈరోజు లోకపరమైన స్వతంత్రం వదిలిపెట్టేద్దాం. లౌకికత్వం అంటున్నారు, మత స్వేచ్ఛ అంటున్నారు, కానీ మత స్వాతంత్రము లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మతం వారు తీసుకోవచ్చు అని చట్టం చెప్తున్నా, మన దేశంలో ఉన్నటువంటి హిందూ దేశ మరి ఆ మెజారిటీ ఏం చేస్తుందంటే, ఈ యొక్క మైనారిటీస్ అనేటువంటి వారిపైన దౌర్జన్యం చేయటం ఈ స్వతంత్ర దేశంలో ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయము? వైద్యుని నాకు రోగం ఎక్కడ తగ్గితే అక్కడికి నేను వెళ్ళటము నాకు స్వేచ్ఛ ఉంది. పలానా చోట రోగం తగ్గుతుంది కనుక నేను హాస్పిటల్కి వెళ్తున్నా,
నలుగురికి చెప్తాను, ఒక చోటుకు వెళ్ళండి, రోగం తగ్గుతుంది, నాకు క్యాన్సర్ వచ్చింది తగ్గింది అని చెప్తాం. అనేది మానసికమైనటువంటి రుగ్మత నుంచి తప్పించుటకు అనేకులు ఈ బైబిల్ని ఆశ్రయిస్తున్నారు, ప్రభు యేసుక్రీస్తు నామాన్ని ఆశ్రయిస్తున్నారు. వారు చెప్పుతున్నారు, ప్రభు యేసుక్రీస్తు యొద్ద నాకు నెమ్మది దొరికింది, నాకు విముక్తి దొరికింది, మరణ భయం నుంచి విముక్తి దొరికింది, పాప బానిసత్వం నుంచి విముక్తి దొరికింది అని చెప్పడంలో అది తప్పు కాదు కదా చట్టరీతిగా. కనుక నిజముగా అలా చెప్పగలిగే స్థాయి వచ్చినప్పుడే, ఆ స్థితి వచ్చినప్పుడే మనం నిజంగా స్వతంత్రాన్ని పొందుకున్నట్టు. ఈరోజు మనం వేటి నుండి స్వతంత్రం కావాలి అని అంటే చూడండి, యెషయా గ్రంథము 1:23 చదువుతారా? యెషయా గ్రంథము 1:23, ఏటి నుంచి నీకు స్వాతంత్రము కావాలి? దేని నుంచి నీకు స్వతంత్రము కావాలి? నీ అధికారులు, ద్రోహులు, ద్వంద్వ సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షం న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. నేటి దినము ప్రపంచంలో మన దేశంలో జరుగుతున్న ఘోరమైన పరిస్థితే ఇది. అవునా కాదండి? నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు, బహుమానము కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు. ఈనాడు ప్రపంచంలో, ముఖ్యం మన దేశంలో, మన రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి కాదా? దేని నుంచి స్వతంత్రము కావాలా? లంచము మరియు అంటరానితనము. దేవుని యొక్క వాక్యము ప్రతిదానికి జవాబు చెప్తుంది. వీటి నుండి విముక్తి కలగాలి. నిజముగా నీవు స్వతంత్రము కలిగి ఉన్నావా? ఇతరులను స్వతంత్రులుగా చేయాల్సిన భారము కూడా నీపైననే ఉంది. సామెతల గ్రంథంలో ప్రసంగి వ్రాస్తూ అంటాడు 14:21. సామెతల గ్రంథము 14 చదవండి, 21వ వచనంలో, తన పొరుగువారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇది జరుగుతుందండి ఈరోజు మన దేశంలో. తన పొరుగువారిని తిరస్కరించువాడు. ఈరోజు పొరుగువారినే కాదు, మన దేశం ప్రజలను, మన యొక్క అనేకమైన వారిని తిరస్కరిస్తూ ఉంటాం. అనేకులు తిరస్కరిస్తున్నారు. పొరుగువారినంటే పొరుగు మతాన్ని కావచ్చు, ఇతర మతాన్ని కావచ్చు, ఇతర కులాన్ని కావచ్చు, మరి ఇతర జాతిని కావచ్చు, తిరస్కరించుట పాపమని బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా వారు ఏం చేయవారని చెప్తుందంటే, పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలు, వాడు డబ్బు లేని వాడంటే ఈరోజు పెత్తనము. వాడు బీదవాడు, వాడు ఏం చేయలేడంటే వాడిని ఇష్టం వచ్చినట్టు కొడతారు. వాడు కాస్త కోస్త ఉన్నవాడు, వాడికి బలగము మరియు ధనం ఉన్నదంటే భయపడతారు. దేవుని వాక్యం అలా చెప్పట్లా. అలాంటి బీదలను కటాక్షించేవారు ధన్యులు. ఈరోజు స్వతంత్ర దేశాన్ని, మన యొక్క భారతదేశ స్వతంత్రాన్ని, వేటి నుండి మనం స్వతంత్రం కావాలంటే అవినీతి, అంతేకాకుండా అసమానత, అంతేకాకుండా మరి లంచము తీసుకున్నట్టు అంటరానితనము, వీటి నుండి మన దేశము స్వతంత్రం కావాలి. దాని కొరకు మనం ప్రార్థించాలా? చెప్పండి, దేని నుంచి మన దేశము స్వతంత్రము కావాలి? మన దేశానికి స్వాతంత్రము, వీటి నుంచి విముక్తి కలిగినప్పుడే మన దేశ నిజ స్వాతంత్ర్యం వచ్చినట్లు. అవినీతి మరియు అసమానత, అవినీతి మరియు అసమానత. ఇందాక చెప్పాము యెషయా గ్రంథంలో, లంచము, అంటరానితనము, ఇదంతా అవినీతి. ఇది ఎప్పుడైతే మన దేశం లేకుండా ఉంటుందో, లేకుండా చేయగలిగిన ప్రభుత్వం వస్తుందో, అట్లాంటి ప్రభుత్వం కొరకు క్రైస్తవ ప్రపంచం 1 తిమోతి 2:1 కొరకు ఒక ప్రకారము ప్రార్థన చేయాలి. రెండవదిగా, దేని నుంచి మనము స్వతంత్రం కావాలి? మన దేశము నిజమైన స్వతంత్రం ఎప్పుడు వచ్చినట్లు అని మనం గ్రహించినట్లయితే, అదే యోహాను సువార్త 8:34 చూడండి. యోహాను సువార్త
8:34 నుంచి చదువుతాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైందరు. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే నైతిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యము నుండి విముక్తి, నైతిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యం నుండి, అనగా పాపములు మరియు మూఢనమ్మకములు. అందుకని అంటున్నాడు, ఏమని మనము చదివిన భాగంలో చూస్తే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంతేకాకుండా దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రం చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కనుక పాపమునకు దాసత్వం, పాపమునకు దాసులుగా ఎందుకు ఉంటున్నారంటే చేసిన పాపమునకు కలిగే భయము, పాపం వలన వచ్చే ఆ జీతము, చచ్చిపోతామేమో, మనకు కీడు కలుగుతుందేమో, ఈ పాపము మనిషిని కీడు కలుగుతుంది, ఈ పాపము మనిషిని ఏం చేస్తుందంటే నువ్వు తొందరగా చచ్చిపోతావు, ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే నీకు ఏది కలిసి రాదు అనే భయాన్ని తీసుకొస్తుంది. దాని విముక్తి కొరకై మూఢనమ్మకాలు, పలానాది చేస్తే ఆ కీడు పోతుంది, పలానాది చేస్తే ఆ కీడు తొలగిపోద్ది అనేటువంటి స్వంత ఆలోచనలతో ఎన్నెన్నో చేసుకుంటూ స్వతంత్రం లేని దాసత్వము, పాపపు దాసత్వము, భయానికి దాసత్వము, చావుకు దాసత్వము, మరణ భీతికి దాసత్వము. కనుక దీని నుంచి విడుదల చేయట కొరకే ఉన్నాడు ఒక కుమారుడు. కుమ్మనే నరకం నుంచి తప్పించుటకై మనకు కుమారుడు పుట్టెను, మనకు శిశువు అనుగ్రహించు, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కుమారుడిగా, దైవ కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కుమ్ అనగా నరకము, మారుడు అనగా మార్చేవాడు. కుమ్ అనే నరకం నుండి, లేకుంటే మారుడు, మార్చేవాడైన యేసుక్రీస్తు ప్రభువారు పాప భీతి తీసివేసి, ఆ పాప భీతి చేత ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, భవిష్యత్తు ఎలాగుంటుందో ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఏమని భవిష్యత్తు చెప్పుకునే దాన్ని ఏమంటారు? జాతకములు చూచుట కలిసి వస్తుందా లేదా, ఆ ఇల్లు కట్టుకుంటే కలిసి వస్తుందా, ఈ వారం మంచిదేనా, ఈ ప్రయాణం చేయొచ్చా, లేకపోతే ఇది తినవచ్చా, ఈరోజు అది తినవచ్చా, అది తినకూడదా, తింటే కీడు అనేటువంటి ఒక పాపపు భీతిలో మనుష్యుడు దాసుడైపోయి ఆ దాసత్వంలోనే తన యొక్క స్వతంత్రాన్ని కోల్పోతూ భయంతో బతుకుతూ అనుక్షణము భీతితో బ్రతుకుతున్నాడు. ఆ భయాందోళన తొలగించడానికే కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినారు. ఆయన నిజముగా నిన్ను స్వతంత్రుడిగా చేయగలడు. నీకే భీతి అవసరంలే, ఈ వారం మంచిది కాదు అని అవసరంలే, వాస్తు లేకపోతే కీడని అవసరంలే, లేకపోతే ఏదో ఎదురొస్తే భయం అని అవసరంలే, మరెవరో ఎదురొస్తే కీడు అని అవసరంలే. ఇదంతా కూడా దాసత్వము, మానసిక దాసత్వము, మానసికమైనటువంటి బానిసత్వమే. యేసు ప్రభువారు ఆ భయాందోళన తొలగించి, ఆ కీడు తొలగించకై ఆయన పరలోకం నుంచి భూమి మీదకి మానవుడిగా వచ్చి శిలువలో వ్రేలాడి రక్తం చిందించి, ఆ రక్త ప్రోక్షణం చేత ప్రతి ప్రక్షాళన చేసి ప్రతి పాపమును తీసివేసి పాప భీతి నుంచి మనల్ని విడుదల చేశారు. నైతికమైన మరియు ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు విడుదల చేశారు. యెషయా రాస్తూ అంటున్నాడు, 44:20 వచనము, యెషయా గ్రంథము 44:20 వచనము ఏమని చెప్పినారు? అందరం కలిసి చదువుతామా? వాడు బూడిద తినుచున్నాడు, వాని మనసు మోసపోయినది, తప్పుదారిని వాణ్ణి తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతులు అబద్ధమున్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. అర్థమైందా? ఇదే వాడు బూడిద తినుచున్నాడు. బూడిద తింటున్నారు కొంతమంది, ఇంకేదేదో తింటున్నారు కొంతమంది, వ్యర్థమైన దాన్ని తింటున్నారు, వ్యర్థమైన దాన్ని తాగుతున్నారు. దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయా? దాంట్లో మెడిసిన్ ఉంటుందా? ఏమి తాగుతున్నారు, ఏమి తింటున్నారు? బూడిదని కూడా తింటున్నారు, మరేదేదో తింటున్నారు, మరేదో డంగును తింటున్నారు. ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయం? వారి మనస్సు మోసపోయినదై
తప్పుదారిని వారిని తీసుకొని పోవచ్చున్నది. వారి మనసే వారిని మోసపుచ్చుచున్నది. కనుక అట్టి మనస్సు మార్చుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించినప్పుడు, మారు మనస్సు పొందినప్పుడు వాడు తన ఆత్మను రక్షించుకొనగలడు. యేసుక్రీస్తు వారికి అప్పగించుకున్నప్పుడు తన ఆత్మరక్షణ పొందగలడు. ఇలాంటి స్థితి ఏమి పొందలేకపోతున్న? ఆత్మరక్షణ లేదు. నా కుడి చేతులు అబద్ధం ఉన్నది కదా నీవు అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు. అరే, నేను చేసేదంతా అసత్యమే, సత్యము కాదు. సత్యమైన యేసుక్రీస్తు ప్రభువారు సత్యము బోధించినారు. ఆయన పేరే సత్యము, ఆయన పేరే సత్యం. ఈనాడు ఒక పెద్ద గవర్నర్కి అర్థం కాలే యేసు ప్రభుని సిలువేయటానికి. ఆయన అపరాధిగా నిలబడినప్పుడు, నేను సత్యము చెప్పుచున్నాను, దాన్ని ఎవడు నమ్మడంటే సత్యం అంటే ఏంటి అన్నాడు. ఈనాడు ఆ సత్యము ఎరగక గవర్నర్, అధికారి, ప్రైమ్ మినిస్టర్స్, అనేక మంత్రులు, అనేక ప్రభుత్వాలకు, అధికారులకు సత్యం అంటే తెలియట్లా. సత్యము వారు ఎరుగరు. వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. పాపములు మరియు మూఢనమ్మకములు. మూడవదిగా నిర్లక్ష్యం మరియు అజ్ఞానం. చూడండి, అదే సామెతలు 14:31 గమనించండి. సామెతలు 14:31, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్త నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను గనుపరచువాడు. దరిద్రుని బాధించువాడు. ఈ రోజుల్లో అధికారులు, కాస్త కోస్త బలగం ఉన్నవారు బాధించేదే దరిద్రులను. అంతేకాదు బీదలను కనికరించారు. కనుక ఇలాంటి నిర్లక్ష్యం మరియు అజ్ఞానం. హోషేయ 4:6 గమనించండి త్వరగా. హోషేయ, ఆమోసు, యోనా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి. 4:6 పేజీ నెంబర్ చెప్పండి. 746. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించినావు గనక నాకు యాజకుడు కాకుండా నేను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనక నేను నీ కుమారులను మరతును. కనుక నిర్లక్ష్యము, అజ్ఞానము అనగా సహాయరహితం మరియు సత్య నిరాకారం. సత్యము నిరాకరించుట, ద్వేషించుట. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. కనుక ఈ నేటి దినం ప్రపంచంలో మన దేశం నిర్లక్ష్యం మరియు అజ్ఞానం, దీని నుండి మనము కాపాడబడుట, మన ప్రపంచము, మన ప్రభుత్వాలు, మన అధికారులు కాపాడబడుటే నిజముగా మనకు స్వతంత్రం వచ్చినట్లు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు, దేవాది దేవుడు, ఇట్టి స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్టి సహాయరహితం మరియు సత్య నిరాకారము ఈరోజు మన యొక్క దేశంలో ఉంటున్నది. ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొనగలరు అటువంటి నాయకుల కొరకు మనం ప్రార్థన చేయాలా, అట్లాంటి ప్రభుత్వం కొరకు మనం ప్రార్థన చేయాలా, అటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే సత్యమును, దేవుని వాక్యం వలన మరి నీవు తెలుసుకుంటావో నీకు భయము నుండి స్వతంత్రత వచ్చును. అంతేకాకుండా మరి స్వార్థము నుండి ఎప్పుడైతే స్వతంత్రత, మనము భయము నుండి స్వతంత్రత కూడా మనకు దొరికేదే ఉంటుంది. సత్యము దేవుని వాక్యం వలనే దొరుకుతుంది. అట్టి దేవుని వాక్యము నమ్ము వారికి ఇట్టి ఆశీర్వాదము. ఇంకేంటి, ఇతరుల నుండి స్వతంత్రం కూడా దొరుకుతుంది. అలాగే కాకుండా పాపము నుండి స్వతంత్రం లభిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు ఇట్టి సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నీ జీవితానికి అన్వయించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అనగా దాన్ని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదువుట, ప్రార్థించుట, అనుసరించుట, అప్పుడు యేసుక్రీస్తు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైనటువంటి మానసిక, నైతిక, ఆధ్యాత్మిక స్వతంత్రమును ఈరోజు నీవు పొందుకొనగలవు, అనేకులు పొందుకొనగలరు. ఇటు స్వతంత్ర దినోత్సవం, 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను మనము నిజముగా దేవుని యొక్క వాక్యానుసారముగా జరుపుకున్నట్టుకే నిజమైన స్వతంత్రము. అందరికీ కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ,
నేటి దినము 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కృప మాకు దయచేసినందుకే వందనములు. ఇదిగో తండ్రి ప్రభువా, మా ప్రపంచమంతా కూడా నాయన ఈరోజు ఏ స్థితిలో ఉందో, మా దేశ పరిస్థితులు ఎలా ఉన్నావో నాయన, ఏ స్థితి నుంచి మా దేశానికి మాకు స్వతంత్రము కావాలో, ఏది మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందో స్పష్టంగా మాకు తెలియచేశావు. ఈ యొక్క మీడియా ద్వారా వింటున్న మా ప్రతి స్నేహితులను, మా యొక్క హిందూ సోదరులను, మా ముస్లిం సహోదరులను, మా యొక్క క్రైస్తవ సహోదర సహోదరులను, ఆయా మతమునకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము. నిజమైన స్వతంత్రము ఎక్కడ దొరుకునో, ఎలాగూ దొరుకునో, మరి ఆధ్యాత్మికమైన స్వతంత్రము, భౌతికమైనటువంటి స్వతంత్రముతో పాటు ఆధ్యాత్మికమైన స్వతంత్రము ప్రభువైన యేసుక్రీస్తు వారి వలననే కలిగి నిత్య నరకము నుండి తప్పించబడి నాయన నిత్య రాజ్యములో ఎల్లప్పుడూ స్వతంత్రులమై ప్రభుతో వేవేల సంవత్సరము ఏలేటువంటి భాగ్యము నీ ద్వారా కలుగునటువంటి విషయము కలిగి పాపము నుండి స్వతంత్రము, పాప దాసత్వం నుండి స్వతంత్రము, స్వార్థము నుండి స్వతంత్రము పొందుట కొరకని కృప దయచేసి మా అధికారులను ప్రభు న్యాయసమ్మతంగా పరిపాలించుటకై, మా ప్రభుత్వములు సత్యమైన మార్గములో మా దేశమును పరిపాలించుట కొరకై, మా దేశములో మతతత్వ నాయన మరి ఏకమత తత్వము కాదు కానీ మత సామరస్యము కలిగిన పరిపాలన కలిగించేటువంటి ప్రభువా, మరి ఆ యొక్క పరిపాలకులు ప్రభుత్వములు మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.